రోలెక్స్ డిజైన్ వచ్చింది. ఓకే, ఏదైనా బిజినెస్ స్పాట్స్ లో గానీ అవునండి బాగుంటది కదా. అవునండి ఆఫీస్ రూమ్ లో పెడితే ఎంత అందంగా ఉంటది మనకి. ఇలా ఓపెన్ చేస్తే మనకి లుక్ అనేది ఇలా వస్తుంది. మదర్ ఆఫ్ పర్ల్ అనేది ఇవి రెండు ఇట్లా పెట్టేసేసి కూడా మన పూజా రూమ్ లో ఇంకా ఫుల్ ఎన్హాన్స్ అయిపోతుంది. చాలా బాగా వచ్చింది కదా. అండ్ ఇయర్ రింగ్స్ కూడా మీకు ఇలా బాగా యాప్ట్ గా మ్యాచ్ చేసి ఇస్తారండి. సో మీ బడ్జెట్ని బట్టి మీకు చాలా ఆప్షన్స్ అయితే ఇస్తారు. వాళ్ళ అమ్మమ్మ బ్యాంగిల్ ఇది. సో దీనికి కూడా మనం ఒక 4 మోటివ్స్ వచ్చేసరికి ఈ 2.6 దాకా వచ్చేసింది సైజు. ఎంత చక్కగా ఉందో చూడండి. ఇప్పుడు వాళ్ళ అమ్మమ్మ అయితే చాలా హ్యాపీ. లాంగ్ హారం కూడా 85 grams లో చాలా అందంగా ఉంది. ఒక 100+ దానిలాగా బాగుంది మ్యామ్. అండ్ కుందన్ కూడా వచ్చిందండి. ఇవైతే మనకి డెకోర్ లో కూడా బాగుంటది. మనం వేరే వాళ్ళకి గిఫ్ట్ ఇస్తే వాళ్ళు ఎంత ఆనందపడతారు చూడండి. గ్లాస్ లో మనము మట్టి పెట్టేసి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇదంతా సిల్వర్ వుడ్ మీద. సో ఇది చెడిపోకుండా ఉండాలి అని చెప్పేసి ఒక స్టీల్ కంటైనర్ ఇచ్చాం. ఎంత ట్రెండీగా అయిపోయింది చూడండి. లేకపోతే ప్లెయిన్ గా ఉంది కనిపించదు. ఇది 10 years బ్యాక్ అప్పుడు ట్రెండ్. అసలు ఇప్పుడు బీట్స్ లేకుండా ఏ నగ రావట్లేదండి. హాయ్ ఆల్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు Bsmart ఎవ్రీడే. నేను పూర్ణిమ. RR జ్యువెలర్స్ అంటేనే మనకి రీడిజైన్ జ్యువెలరీ, ఇప్పుడు లేటెస్ట్గా అయితే చాలా రకాల లైట్ వెయిట్ జ్యువెలరీ కూడా వస్తున్నాయి కదా. ఈ వెడ్డింగ్ సీజన్లో వచ్చే శ్రావణ మాసంకి రిటర్న్ గిఫ్ట్లుగా ఇవ్వడానికి, గృహప్రవేశాలకి గిఫ్టింగ్స్గా ఇవ్వడానికి మీకు మంచి ప్యూర్ సిల్వర్ ఐటమ్స్ లాంచ్ చేస్తున్నారు. హాయ్ మ్యామ్. కొత్త షాప్లో మనం ఫుల్ వీడియో ఫస్ట్ అనమాట ఇదే. సో చాలా బాగా వచ్చింది షోరూమ్ అవుట్లుక్ అయితే. చాలా న్యూ కలెక్షన్స్ కూడా యాడ్ అవుతున్నాయి. థ్యాంక్ యూ. అండ్ సిల్వర్ ఇప్పుడు ప్రతి అకేషన్ లో మనం చిన్నది సిల్వర్ కప్పు గ్లాస్ ఏదో ఒకటి ఇస్తాము. అండ్ ఇప్పుడు రేట్ చాలా పెరిగిపోయింది. సో ఆ రేట్ పెరగడం వల్ల మనము చిన్న ఐటమ్ ఇవ్వాలా అన్న ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు చూడండి ఈ వుడ్ ఎలిఫెంట్స్ ఎంత బాగున్నాయి విత్ బాక్స్. సో ఇవి వచ్చేసి 4000 లో వచ్చేస్తుంది మనకి. అది వుడ్ లోపలంతా వుడ్ ఉండి పైన సిల్వర్ కోటింగ్. ఓకే, అంటే మనకి బాక్స్ ప్యాకింగ్ ఇదంతా కూడా చాలా రిచ్ గా వస్తుందండి. గిఫ్ట్ కార్డ్ ఇలా ప్యూర్ సిల్వర్ అనే ఇది కూడా ఉంటుంది మీకు. ఓకే, అండ్ ఇవన్నీ ఇప్పుడు మనం లైఫ్ టైం పెట్టుకోవచ్చు. ఆ సిల్వర్ కప్పులు ఉన్నాయి మన ఇంట్లో ఆల్రెడీ ఒక 10 కప్పులు ఉంటాయి. మళ్ళీ కప్పులు వస్తాయి గిఫ్టింగ్ లో. ఇవైతే మనకి డెకోర్ లో కూడా బాగుంటది. మనం వేరే వాళ్ళకి గిఫ్ట్ ఇస్తే వాళ్ళు ఎంత ఆనందపడతారు చూడండి. ఇది వచ్చేసి 2500. సింహాసనం కూడా ఉంది. ఇది కూడా సిల్వర్ డిప్పింగ్. మదర్ ఆఫ్ పర్ల్ వచ్చేసింది మధ్యలో. అండ్ దీనికి కూడా బాక్స్ ఇలా బ్యూటిఫుల్ బాక్స్. అండ్ ఆ వాచ్ చూసారా ఎంత బాగుందో వాచ్. అండ్ రోలెక్స్ డిజైన్ వచ్చింది. ఇది అరౌండ్ 65,000 లో వస్తుందమ్మా. ఏదైనా బిజినెస్ స్పాట్స్ లో గానీ అవునండి బాగుంటది. అవునండి ఆఫీస్ రూమ్ లో పెడితే ఎంత అందంగా ఉంటది మనకి. అవును, చాలా బాగుందండి. ఇది కావాలనుకుంటే మీ స్క్రీన్ మీద ఉన్న నంబర్ లో ఎంక్వైరీ చేయండి. ప్రైస్ కూడా మీకు చెప్పారు కదా, చాలా బాగుందండి. ఏదైనా హోటల్స్ కి గ్రాండ్నెస్ తీసుకురావాలనుకుంటే చాలా రిచ్ లుక్ ఉంది. అండ్ ఆ రోలెక్స్ అది కనిపించేసరికి కూడా ఇంకా ఎన్హాన్స్ అవుతుంది, ఎన్హాన్స్ అయింది. అండ్ ఇది తులసి కోట. యా ఓకే, ఇక్కడ తులసి కోటలో కూడా మనము ఒక చిన్నది స్టీల్ గ్లాస్ ఇచ్చాము. ఎందుకంటే వుడ్ కదా లోపల వచ్చేసి. సో వుడ్ చెడిపోతుంది కదా మనల్ని. సో ఈ గ్లాస్ లో మనము మట్టి పెట్టేసి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇదంతా సిల్వర్ వుడ్ మీద. సో ఇది చెడిపోకుండా ఉండాలి అని చెప్పేసి ఒక స్టీల్ కంటైనర్ ఇచ్చాం. దాంట్లో మట్టి వేసి చెట్టుని పెట్టుకోవచ్చు. మనము ఇది దేవుని ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు బాగుంటుంది. దీపం పెట్టుకోవడానికి ఛాయిస్ ఉంది. ఒక చిన్న దియా పెట్టుకోవచ్చు అండి. అవును, మనం రోజు పూజ చేసుకుంటుంటాం కదా, ఆ పూజా స్పేస్ లో ఇప్పుడు చాలా డెకార్ చేసుకుంటున్నాము. ఇందాక సింహాసనం చూసారు కదండి. ఇలా ఓపెన్ చేస్తే మనకి లుక్ అనేది ఇలా వస్తుంది. మదర్ ఆఫ్ పర్ల్ అనేది. ఇవి రెండు ఇట్లా పెట్టేసేసి కూడా మన పూజా రూమ్ లో ఇంకా ఫుల్ ఎన్హాన్స్ అయిపోతుంది. వెంకటేశ్వర స్వామి, గణేష్, మీకు సాయిబాబా, ఎవరు మీ ఫేవరెట్ గాడు ఉన్నారో దీని మీద పెట్టి పూజ చేసుకున్నారు అనుకోండి, ప్రతిరోజు ఏదో ఒక స్పెషల్ పూజనే ఉంటుంది. అండ్ సిల్వర్ విగ్రహాలు పెట్టుకుంటుంటాం కదా, అలాంటి వాటి మీద పెడితే ఇంకా బాగుంటుంది. సో మీకు ఏదైనా నచ్చి కావాలి అనుకుంటే ఎంత క్వాంటిటీ అయినా దొరుకుతుందండి మీకు. 15 to 20 days టైం పీరియడ్ లో మనం ఆర్డర్స్ తీసుకొని వాళ్ళ ఇప్పుడు బాక్స్ ఉంది, ఈ బాక్స్ మీద అనితా వెడ్స్ అరుణ్ అంటే మనం చేసిస్తాం. ఈ స్టిక్కరింగ్ కూడా చేసి వాళ్ళకి ఇస్తాం అనమాట. సో రిటర్న్ గిఫ్ట్ కంప్లీట్ గా మనం మొత్తం ప్రింటింగ్ అంతా కూడా అది కూడా చేసిస్తాం. సో ఇవన్నీ కూడా కొత్త ఆర్టికల్స్ అండి. ఇంకా అప్కమింగ్ లో చాలా న్యూ వెరైటీస్ కూడా వస్తాయి. సో ఈసారి ఏంటంటే RR జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ కలెక్షన్స్ రెడీమేడ్ ఉన్నాయి. అండ్ రీడిజైన్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి. ఆ సెక్షన్ కూడా వెళ్దామమ్మా. సో ఇవన్నీ కూడా బ్లాక్ బీడ్స్ కలెక్షన్స్ అండి, లైట్ వెయిట్ లో. 1 week అయిందండి షిఫ్ట్ అయ్యి. ఇంకా చాలా పనులు ఉన్నాయి. కార్పెంటర్లు వస్తూనే ఉన్నారు, ఏదో ఒకటి నడుస్తుంది. ఇది భలే ఉంది. విక్టోరియన్. అవునండి, విక్టోరియన్ విత్ బ్లాక్ బీడ్స్. ఓకే, సో ఇట్లాంటి బీడ్స్ కలెక్షన్స్ చాలా బాగుంటాయండి. యూనిక్ గా ఇవైతే చాలా సేల్ అవుతుంటాయి. ఇక్కడ చూడంగానే భలే రిచ్ లుక్ ఉంటుంది.
చాలా బాగుంటుంది. ఈ నగ అరౌండ్ ఎన్ని గ్రామ్స్ ఉంటుంది మ్యామ్? ఇది 35 to 40 grams వస్తుంది. ఓకే. సో అటువైపుకి వెళ్ళి మనం రీడిజైన్ కలెక్షన్ కూడా చూద్దాం. సో రీడిజైన్లో ఇప్పుడు ఎక్కువగా ఏం నడుస్తున్నాయి మ్యామ్ బాగా? రీడిజైన్ చాలా మంది మిక్స్డ్ కమ్మలు పెండెంట్లు తీసుకొని వచ్చి బాగా హెవీ సెట్స్ చేయించుకుంటున్నారు. అండ్ పాతవి అమ్మమ్మల టైంలో ఉండే రాళ్ళహారాలు, చంద్రహారాలు ఇలాంటివన్నీ కూడా ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అలానే ఉంచుకుంటారు, ఎప్పుడు మెల్చేయరు. ఈ వీడియోలో చాలా స్పెషల్ కలెక్షన్స్ ఉన్నాయి. అవునండి. సో బ్యాంగిల్స్ కూడా చాలా మంది తెస్తున్నారు సైజింగ్ పర్పస్ అండి. సో కొత్త వాటిలాగా అసలు ఎక్కడ అతుకు కనిపించకుండా మంచిగా అవుతున్నాయి. మనం చేసిన ప్రతి పని అండి చాలా కొత్తగానే ఉంటుంది. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, ఇవి పాత నగల్ని అని చూపిస్తున్నారు, ఇంత కొత్తగా ఉన్నాయని కన్ఫ్యూజ్ అయ్యి ఫోన్ చేసి అడుగుతారు, మేడం ఇవి కొత్తవా పాతవా అని అడుగుతుంటారు. మనం చెప్తామన్నమాట పాత నగలకి మనం చేస్తున్నాము అనుకొని చాలా సార్లు పాతది ఇలా ఉంది కొత్తది ఇలా ఉంది అనే ఫోటో కూడా చూపిస్తుంటాము. అంటే నిజంగా గుర్తుపట్టలేనంత మంచి ఫినిషింగ్ వచ్చింది ఏదైనా కూడా అండి. సో ఫినిషింగ్ వచ్చే వరకు నేను వర్కర్స్ని వదలను, అది కరెక్ట్గా రావాలి. మనం అనుకున్న అవుట్పుట్ నేనే ప్రతిసారి అనుకుంటా, నాది కస్టమర్ది కాదు నాది. సో ఎలా ఉండాలి, ప్రతి చెక్ జరుగుతుంది, స్టోన్స్ ఉన్నాయా, పాలిష్ సరిగ్గా ఉందా, వేసుకుంటే ఫ్లెక్సిబిలిటీ ఉందా, ప్రతిదీ సెట్ టెస్టింగ్ అయినాక ఉండకుండా మన ఫ్లెక్స్ కొత్త నగ అంటే అదే కదండి. ఇప్పుడు అది ఒక ఇచ్చి ఆర్డర్ ఇచ్చి చేయించినట్టే మీకు నగ అయితే అంత నీట్గా వచ్చింది. కొన్ని చూపిద్దామ్మా. ఇవి అంకట్ నెక్లెస్ మా. ఈ అంకట్ నెక్లెస్ వచ్చేసి చాలా ఇయర్స్ అలానే ఉంచేసారు వాళ్ళు, ఆల్మోస్ట్ 20-25 years బ్యాక్ది. దాని ఇయర్ రింగ్స్ కూడా మంచిగా ఎన్హాన్స్ చేసాము, టాంజనైట్స్ బాగా సెట్ అవుతాయి మనకి. సింపుల్గా కావాలా నాకు, ఎన్నిసార్లు వేసుకున్నా బోర్ కొట్టకూడదు అని చెప్పి అంకట్ నెక్లెస్లకి కొంచెం టచ్ చేసి డల్ అవుతాయి స్టోన్స్. సో అందుకని మనము ఇట్లా కలర్ వేసేసరికి కొంచెం ఎన్హాన్స్ అవుతుంది, దీని బ్యూటీ దీని మీదకి వచ్చేస్తుంది. అందుకని టాంజనైట్స్ వేసుకున్నారు, రూబీ గ్రీన్ మా దగ్గర చాలా ఉన్నాయి అని చెప్పేసి. అండ్ ఇక్కడ చూస్తే ఇది లాంగ్ చైన్కి మనము బొట్లు యాడ్ చేసేసి పైన ముత్యం ఇచ్చేస్తాము. అండ్ ఇక్కడ ఇది రౌండ్గా ఉండాలని చెప్పేసి ఇక్కడ ఒక బొట్టు ఇచ్చాము, దాని పెండెంట్ కూడా ఉంది, దాని ఇయర్ రింగ్స్ అన్నీ సెట్ చేసేసాము. ఈ పెండెంట్ ఇయర్ రింగ్స్ కూడా ఓకే. సో ఇలా ఇది బొట్టు కావాలంటే బొట్టు పెట్టుకోవచ్చు, లేదంటే దీని పెండెంట్ కూడా ఉంది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా ఎంత ట్రెండీగా అయినాయి చూడండి, హెవీగా అయింది. మనం జస్ట్ పెండెంట్ ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకోవచ్చు, మనం ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు, మన క్రియేటివిటీ ఉంటుంది. చోకర్కి పెట్టుకోవచ్చు, లేకపోతే కంటికి వేసుకోవచ్చు, బీడ్స్కి వేసుకోవచ్చు. అండ్ ఇది నవరత్న నెక్లెస్ అండ్ డైమండ్ లుక్ వచ్చేసరికి కస్టమర్ అయితే చాలా హ్యాపీ. వితిన్ 10 minutesలో డిసైడ్ అయిపోయినారు, టాంజనైట్స్ అనుకున్నారు ఈ కలర్. సో మళ్ళీ నవరత్న నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, దీనికి నవరత్న అయితే సెట్ అయిపోతుంది మేడం అని చెప్పి ఇది ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాక స్టోన్స్ మాత్రం నవరత్నలో కావాలి అని చెప్పి తీసేసుకున్నారు, సెట్ చేసుకున్నాం. అండ్ మనకు ఇది ఇలా క్లాసీగా ఉంటుంది, ఒక్క పీస్ పెట్టుకున్నా ఎంత బాగుంది చూడండి, పాత లుక్ అనిపించట్లేదు. అవును, ఆ ఫ్లెక్సిబిలిటీ చూడండి, ఏదో అతుకబెట్టి ఇట్లా అంటుకున్నట్టు కాకుండా మనకు ఇంత ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఏదైనా కూడా ఐటమ్ మీరు చేయించుకున్నాక ఆర్ఆర్ జ్యువెలర్స్లో. ఓకే. ఇది వచ్చేసి లాంగ్ చైన్ ఉండండి, కొంచెం షార్ట్ కావాలి నాకు, గొట్టపూసలు కావాలి అనేది కస్టమర్ రిక్వైర్మెంట్. సో డబల్ లేయరే ఉండింది. ఈ పైన చైన్ తీసేసేమో, ఓకే, తన బ్రేస్లెట్ లాగా అలా కావాలి మళ్ళీ చేయించుకుంటే, ఇప్పుడు బడ్జెట్ ఇక్కడ వరకే ఉందని చెప్పేసి ఇది చేయించుకున్నారు ఇప్పుడు. అంటే దీనికి మనం దీనికి కూడా ఇచ్చాం చూడండి. ఓకే, చాలా బాగా వచ్చింది కదా. అండ్ ఇయర్ రింగ్స్ కూడా మీకు ఇలా బాగా యాప్ట్గా మ్యాచ్ చేసి ఇస్తారండి. సో మీ బడ్జెట్ని బట్టి మీకు చాలా ఆప్షన్స్ అయితే ఇస్తారు, లైక్ నాట్ ఓన్లీ 1 డిజైనర్ 2 అని, ఒక 3-4 ఆప్షన్స్ మీకు ట్రెండీగా ఉండేవి, మీ బాడీకి సూట్ అయ్యేవి. ఇప్పుడు మీరు ఏ ఈవెంట్ కోసం చేయించుకోవాలనుకుంటున్నారో ఆ ఈవెంట్కి మ్యాచ్ అయ్యేలాంటి ఒక 3-4 డిజైన్ పెడితే మీకు డెఫినెట్గా ఒకటి నచ్చేస్తుందండి. ఇదైతే చాలా స్పెషల్. అండ్ ఒక్క లాంగ్ చైన్ని మనం 3 sets లాగా చేసాము. సో ఇది లాంగ్ చైన్ ఉండిందండి. సో ఈ లాంగ్ చైన్ కట్ చేసేసి మనము 2 sets కావాలనుకుంది, తను మళ్ళీ లేదు నాకు 3 కావాలని చెప్పేసి, ఇదేమో తన నెక్లెస్ ఇది స్టోన్స్ది, దానికి ఈ పార్ట్ పెట్టించాము. సో కింద ఉన్నాయి కదా ఈ బొట్టు ఏమో దీనికి మనం ఇక్కడ వాడామన్నమాట. సో బొట్టుమాల విత్ జిలేబీ. సో ఇది మ్యామ్ నేను రాగానే ఇది ఒక హారంలో నుంచి 3 చేసామంటే నాకు అసలు అర్థమే కాలేదు, ఇది కొత్తగా ఉన్నాయి కదా అసలు అలా అనుకున్నాను. దీని ఫోటో చూసాక అర్థమైందండి, యాక్చువల్లీ క్లయింట్కి కొత్త హారమే అది, నిజానికి కొద్ది రోజుల క్రితం కొన్న హారమే, కానీ పెద్దగా లావుగా హెవీ వెయిట్ ఉండేసరికి అన్ని మన ఫంక్షన్స్కి అయితే పెట్టుకుంటాం, అందరు ఫంక్షన్స్కి మనం అంత హెవీగా వాడలేం కదా. అండ్ పిల్లలు వేసుకోవాలి, నేను వేసుకోవాలి, అన్ని షార్ట్ కావాలని తన రిక్వైర్మెంట్.
ఓకే. అండ్ ఇది 110 గ్రామ్స్ అండి. ఫస్ట్ కొన్నప్పుడు 120 గ్రామ్స్ ఉంది. ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ చేయించేసి 3 సెట్స్ చేసుకుంది. కానీ సూపర్ హ్యాపీ. 120 గ్రామ్స్ తోటి ఈ 3 సెట్లు అంటే ఓకే. సో దీని ఫోటో కూడా ఉంది, ఒకసారి చూద్దామా. యా, సో ఇదండి కస్టమర్ సెట్. ఇదన్నమాట ఈ మధ్య వచ్చే డిజైన్. ఇది మేబీ 2-3 ఇయర్స్ అయింది. అవునండి. దాని ఇంకోటి ఈ సీజెడ్ నెక్లెస్ ని మనం ఇక్కడ వాడేసాం. సో కస్టమర్ ఆల్సో వెరీ మచ్ ప్రిపేర్డ్ అనమాట. మన వీడియోస్ చూసి మంచి డిజైనర్స్ అయిపోయినారు మన వాళ్ళు కూడా. ఇలా బాగుంటుంది అని చెప్పి వచ్చి మనకి ఐడియాస్ ఇస్తున్నారు. వీఆర్ ఆల్సో సో హ్యాపీ. అండ్ దే ఆర్ కన్వర్టింగ్ దేర్ జ్యువెలరీ. అలానే మెల్ట్ చేయకుండా చాలా సార్లు మనం రెడీగా కొనాలని పోతుంటాము, చాలా నచ్చవు అసలు. ఒకవేళ కాంప్రమైజ్ అయిపోయి తీసుకుంటారు. మార్చేటప్పుడు కూడా అది ఎంత పెయిన్ ఉంటుంది తెలుసా. ఏదైనా ఒక నగ మన మెమరబుల్ అంటే మన పెళ్లిదో ఎంగేజ్మెంట్తో లేదంటే మన అమ్మ నాన్న కొనిచ్చిన నగని మార్చేటప్పుడు కొత్త తీసుకున్న ఆనందం కూడా ఉండదు. అదే ఆ ఓల్డ్ నగని మీరు రీడిజైన్ చేసి వేసుకుంటే కొత్త నగ కంటే 1000 రెట్లు ఎక్కువ ఆనందం వచ్చిందండి. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. సో ఈ నగలో ఏంటంటే ఇప్పుడు ఈ జిలేబీ అనేది చాలా ట్రెండింగ్. సో చాలా ట్రెండీగా కుదిరింది 3 కూడా. ఎస్. సో ఇవైతే ఇంకా అందరూ 10-15 రకాల కమ్మలు తీసుకొచ్చి మంచిగా పెండెంట్లు చేయించుకుంటున్నారు. సో ఈ కమ్మలు, ఈ పెండెంట్ ఇవన్నీ తను వాడకుండా అలానే ఉంచింది. అండ్ దాన్ని మనం ఇలా సెట్ చేసేసి. ఓకే. ఎన్ని ఇయర్స్ ఓల్డ్ మ్యామ్ ఇవి? ఇవన్నీ 30-40 ఇయర్స్ ఓల్డ్ ఉంటాయండి. అన్నీ అలానే ఉంచేసుకుంటాం మనము. ఇప్పుడేమో ట్రెండ్కి తగ్గట్టు కావాలి, ట్రెండ్కి తగ్గట్టు లేకపోతే ఆ నగలు అట్లయినా డ్రెస్సులైనా, నగలైనా, చెప్పులైనా, బ్యాగులైనా ఏదైనా కానీ ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు ఉంటేనేమో మనం వాడతాం, 100 సార్లైనా వాడతాం. లేదు అంటే అవన్నీ మళ్ళీ వెనకకు బ్యాక్ కింద వార్డ్రోబ్లో ఉన్న పైన వార్డ్రోబ్లో కన్నా వెళ్ళిపోతూ ఉంటాయి. సో నగలు కూడా అంతే, వెనకకి వెళ్ళిపోతూ ఉంటాయి మన లాకర్లో. అలా వెనకకి వెళ్ళిన నగలన్నీ ఒకసారి ఓపెన్ చేసి చూసి ఏవేవి ఉన్నాయి అవన్నీ చెక్ చేసుకొని తీసుకురండి. ఇలా బ్యూటిఫుల్ రెడీ పీసెస్ తయారైతాయి. అసలు అంత ఓల్డ్ అంత ఎంత క్రియేటివ్గా వచ్చింది చూడండి. అంటే ఆ ప్లేస్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు రీడిజైన్లు ఎక్కడైనా చూడండి, ఇంత క్రియేటివ్గా ఎంత పర్ఫెక్ట్గా అనేది మీకు చాలా మంది చేస్తున్నారండి. ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే రీడిజైనింగ్ చేసుకోవాలని ఒక ఐడియా ఇచ్చినాం మనం. ఐఎమ్ సో హ్యాపీ. కాకపోతే నీట్గా చేయించుకోండి, డిజైన్స్ కొద్ది క్లారిటీగా ఐడియా వచ్చేటట్టు చేయించుకోండి. ఒక్క సెట్ చేయించుకున్నా మంచిగా చేయించుకోండి. ఏదో 1 గ్రాము 2 గ్రాములో పెట్టుకుంటే ఏం పెద్ద బ్యూటీ రావు. చాలా సార్లు ఏమవుతుందంటే ఏదో పూసలు వేసుకుందాం ఒకటి అని అనుకోకుండా మంచిగా చేయించుకోవాలి. అప్పుడైతే దానికి ఏమంటారు, దాన్ని చేయించుకున్న ఫీల్ వస్తుంది మనకి, బాగుంది సెట్ వేసుకుందాము అని. ఇదైతే చాలా బాగా వచ్చింది మ్యామ్. సో ఎక్కువ దీనికైతే అడిషనల్ గోల్డ్ ఏం పట్టలేదండి. ఈ 2 మోటివ్స్ మనం పెట్టాము. ఈ బీడ్స్ కింద హ్యాంగింగ్ ఇచ్చాము. ఈ బీడ్స్ కూడా వాళ్ళవే, అంటే ఇవి వైట్వి, గ్రీన్ కూడా కొంచెం ఉంటే మనం కొద్ది మ్యాచ్ చేసాము. సో అన్నీ తెస్తే ఏవేవి యూజ్ చేయాలి ఏంటి అనేది మనం చూస్తాం. ఈ నెక్లెస్ కూడా అమ్మమ్మ వాళ్ళ 3 మనవరాళ్ళకి ఇచ్చింది. సో ఆ 3 మనవరాళ్ళకి డిఫరెంట్ కలర్స్ కావాలనేసరికి మనము 3 కలర్ స్టోన్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. దాంతో పెండెంట్స్ చేసామండి. బీడ్స్ వాళ్ళు తెచ్చుకొని చేయించుకుంటామన్నారు. సో మనం పెండెంట్స్ అయితే రెడీ చేసాము. సో ఈ నగైతే మాత్రం నిజంగా చాలా క్రియేటివ్గా వచ్చింది. సో వాళ్ళ ఊర్లో బీడ్స్ వేయించుకున్నారు ఆ నెక్లెస్కి. సో అది కూడా వాళ్ళకి ఏమంటారు కంఫర్ట్ అనిపించలేదు, సాటిస్ఫాక్షన్. 3 వేసుకోవాలంటే రాదు కదా. సో అందుకని మళ్ళీ 3కి అన్నట్టు ఇప్పుడు ఈ పెండెంట్ ఏమో ఇక్కడ యూజ్ చేసాము. ఇవి 2 ఏమో ఈ లాస్ట్వి, అండ్ ఈ చిన్నవి ఉన్నాయి కదండి ఇవి మధ్యలోవి, అండ్ ఇవి 2 ఫస్ట్ పెద్దవి. సో ఎక్కడెక్కడ ఎలా కావాలి అనేది వాళ్ళే డిసైడ్ చేసుకున్నారు. మనం చూపించినప్పుడు మధ్యలో పెండెంట్స్ మాత్రం మనం డిజైన్ చేసాం అనమాట. ఇదొకటి, అండ్ దీంట్లో ఈ పార్ట్ మొత్తం మనదే, అండ్ ఇక్కడ కూడా అంతే. ఈ స్టోన్ అంతా వచ్చి దీనికి కింద బీడ్స్ వచ్చేసరికి యూనిక్ ఉంది, చాలా బాగుంది. అండ్ ఇది ఎవరి దగ్గర ఉండదు అసలు 3కి సాటిస్ఫై అయ్యేలాగా బాగుంది. సో వీళ్ళ నుంచి అయితే 15 మంది కస్టమర్స్ అయితే ఈజీగా వస్తారండి వాళ్ళు వేసుకున్న డిఫరెంట్ అకేషన్స్ లో. నిజానికి ఇవన్నీ ఒకళ్ళు చేయించుకున్నాక మన చుట్టాల్లో వేసుకుంటే వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతున్నారు. మా వాళ్ళు కూడా చాలా మంది రెడీగా ఉన్నారు రావడానికి. ఓకే, మీ వాళ్ళంటే మీ ఫ్యామిలీ చాలా పెద్దదండి. Bsmart ఎవ్రీడే ఆల్మోస్ట్ 8 lakh సబ్స్క్రైబర్స్ మనకు. Bsmart తో చాలా ఎన్నో ఇయర్స్ నుంచి 4.5-5 years నుంచి చేస్తున్నాము.
చేస్తాము. అందరు మీ వాళ్ళే. పీపుల్ ఆర్ లైకింగ్ యువర్ వర్క్. నేను ఇంత ఎక్సైట్ అవుతాను ప్రతిసారి విజిట్ అయిన ప్రతిసారి. సో ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. ఇందాక కూడా ఒక క్లయింట్ విజయవాడ నుంచి వచ్చారు. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. అదైతే భలే వచ్చింది, మాకు భలే యూనిక్గా ఉండింది. కొన్ని పీసెస్ నాకు కూడా అట్లా మైండ్లో ఉండిపోతాయి కదా. ఈరోజు చూసిన అలాంటి వన్ పీస్ అండి. ఆర్ఆర్ జ్యువెలర్స్ ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. సో బ్యాంగిల్స్ అందరికీ ఏదో ఒక అకేషన్లో పెళ్లి టైం అనో లేకపోతే చిన్నప్పుడు బ్యాంగిల్స్ అనో అమ్మమ్మవనో ఏవో ఒకటి ఉంటాయి. అవన్నీ వాడకుండా అలానే ఉంచేస్తాము. కరిగియాలంటే బ్యాంగిల్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంత్సే రాదు. సైజెస్ అయితే ఇది జస్ట్ సైజ్ పెంచినాం. 2 ఉన్నింది, మనం 2.8 వరకు కావాలంటే సైజ్ చేసాము. ఇది కూడా అంతే. దీంట్లో మనం ఒక చిన్న మోటివ్ పెట్టి వాళ్ళకి కావాల్సిన సైజ్ చేసేసాము. 210 వరకు వచ్చింది. ఇదైతే 2 కూడా లేదండి, వాళ్ళ అమ్మమ్మ బ్యాంగిల్ ఇది. సో దీనికి కూడా మనం ఒక 4 మోటివ్స్ వచ్చేసరికి ఈ 2.6 దాకా వచ్చేసింది సైజు. ఎంత చక్కగా ఉందో చూడండి. ఇప్పుడు వాళ్ళ అమ్మమ్మ అయితే చాలా హ్యాపీ వచ్చినప్పుడు, ఎంత బాగా చేశారు మా బ్యాంగిల్స్. ఇప్పుడు మనవరాలు వాడుకోవడానికి హ్యాపీగా అనిపిస్తుంది నాకు. అండ్ మనవరాలకి ఇస్తే అలానే లోపల పెట్టింది. ఇప్పుడైతే వేసుకుంటుంది కూడా, మనకి చాలా నచ్చుతుంది అని చెప్పి ఆమె ఆర్ఆర్ జ్యువెలర్స్కి చాలా కంటిన్యూస్గా వస్తారు. ఓకే. సో ఏదో ఒకటి చేపించుకుంటూనే ఉంటుంది. ఇప్పుడు ఆ మనవరాలకి ఇస్తున్నాను, నేను చాలా హ్యాపీ అని చెప్పి అంటారు. వాళ్ళు మనం వేసుకుంటే చూడాలనుకుంటారు. అండ్ ఇది కూడా చిన్న డైమండ్ నెక్లెస్, బ్యాక్ చైన్ తీసేసేము, ఇలా పెట్టేసేసి ఇక్కడ నుంచి నల్ల పూసలు వేసుకోవడానికి. ఓకే. సో అంటే ఇంకా డిఫరెంట్ పర్పస్లో వాడచ్చు, బ్లాక్ బీడ్స్తో కానీ. అవునండి, బీడ్స్కి కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు. ఈ నాగరా కూడా మనకి చిన్న పెండెంట్ లాగా నల్ల పూసలు వేసుకోవడానికి కింద ముత్యాలు ఇచ్చేసేసాము. ఎంత బాగుందో చూడండి. అండ్ ఈ షెల్ అయితే మంచి స్టోరీ ఉంది. ఈ షెల్కి హనీమూన్కి వెళ్ళినప్పుడు అండమాన్కి తెచ్చుకున్నారనమాట. ఓకే. సో దీన్ని మనం ఎలా వాడాలి అనేది తెలియదు వాళ్ళకి. ఓకే. ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ నుంచి అలానే ఉంచేశారు. ఇప్పుడు ఈ షెల్ కి ఎంత బ్యూటీ వచ్చింది చూడండి. జస్ట్ ప్లెయిన్ షెల్ ఇలా పెట్టేసరికి బ్యూటిఫుల్ సెట్ అయిపోయింది. అంటే దే కెన్ యూజ్ అండ్ ఎంజాయ్ దట్ ఫీలింగ్ కదా. బాగుంది. అండ్ ఇంకా కమ్మలకి వీటికన్నిటికీ మీరు ఇట్లా పెట్టించుకోవచ్చండి. సో ఇది కూడా చిన్న నెక్లెస్, ఎంగేజ్మెంట్ టైంలో వచ్చిన నెక్లెస్. సో దానికి మనం గొట్టపూసలు అండ్ గ్రీన్ బీడ్స్ ఇచ్చాము. ఇది కూడా అంతే, ఒక నాన్నమ్మ పెండెంట్. ఇది మనవరాలకి ఇస్తే తను చేయించుకునాలని చెప్పి ఈ బీడ్స్ అవన్నీ కొంచెం ట్రెండీగా ఉండని ఈ బీడ్స్ వేస్తే కొంచెం స్టైలిష్గా వస్తాయి, నానమ్మ గుర్తులాగా బాగుంటుంది నాకు అని చెప్పేసి ఇయర్ రింగ్స్ కూడా చేయించుకుంది. చాలా హ్యాపీ మూమెంట్స్ అండి, ఎన్నో హ్యాపీ మూమెంట్స్ చూస్తూ ఉంటాం ఎవ్రీ డే. ఐఎమ్ సో బ్లెస్డ్ టు సర్వ్ మెనీ పీపుల్. అండ్ ఎస్పెషల్లీ గోల్డ్ షాప్కి వచ్చినప్పుడు ఒక ఎగ్జైట్మెంట్, హ్యాపీనెస్తో వస్తారు. అండ్ ఇంకా పాత నగలు చేంజ్ చేసుకుంటున్నాం అనేసరికి డబల్ ఉంటుంది. ఇంకా వాళ్ళు కూడా ఐడియాస్ ఇస్తుంటారు, మేడం కొద్ది ఫోటో తీసుకునే వరకు ఆగండి అని చెప్తుంటారు. ఇలా చెప్పేసి ఇలా పెట్టేసి అని చేస్తూ ఉంటారు. సో కొంచెం ఫోటో తీసుకున్నాక మనం మళ్ళీ ఇంకో ఐడియా చూద్దామండి అని చెప్తాము. సో ఎంతో హ్యాపీనెస్ అండి. ఇప్పుడు అంటే నగలు కరిగించాలి అంటే ఎంత బాధ అవుతుంది మనకి. అండ్ ఇప్పుడుండే బంగారు రేట్లో మనం పాత నగల్ని చేయించుకున్నాం అనుకోండి, చాలా వేస్టేజ్, మేకింగ్లు అన్నీ కలిసి వస్తాయి. అండ్ పెద్ద నగ కూడా అవుతుంది. ఆల్రెడీ మీద ఒక 50 గ్రాములు ఉంది, దానికి 20 గ్రాములు పెడితే 70 గ్రామ్స్ నగ తయారవుతుంది కదా. సో ఓన్లీ 20 గ్రాములకే మనకి వేస్టేజ్ అది పడుతుంది. అంతేగాని మళ్ళీ ఇంకా కరిగిస్తే ఆ జిఎస్టీలు, మేకింగ్లు, స్టోన్ కాస్ట్లు అవన్నీ పోతాయి పాత నగల్లో. ఇప్పుడు ఇది చూడండి, ప్లెయిన్ లాంగ్ చైన్. ఈ ప్లెయిన్ లాంగ్ చైన్కి గొట్టపూసలు చేయించుకునేసరికి మనకి హెవీ సెట్ కూడా అయింది. ఇంత లాంగ్ చైన్ మనకి ఇంత విడుతులో రావాలి అంటే మినిమం 80 to 100 గ్రామ్స్ అయితే కంపల్సరీ కావాలి. సో ఇప్పుడు ప్లెయిన్ గోల్డ్ అంటే ఒట్టిగా గోల్డ్ వాడట్లా, నక్షీలు, హెవీ నక్షీలు వాడుతున్నారు కాబట్టి గుత్తపూసలు ట్రెండింగ్లో ఉంది కాబట్టి బెస్ట్ ఆప్షన్ ఇది మనకి. ఇవి 45 గ్రామ్స్లో అయిపోయింది. ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో చూడండి. ఈ రూబీ నెక్లెస్ కూడా అంతే. రూబీ నెక్లెస్లు అయితే మనం ఆల్మోస్ట్ ఎవ్రీ టైం ఒక 5-6 ఉంటాయండి. మనం వీడియో చేసినప్పుడు మనం పెట్టం కానీ ఎవ్రీ వీడియోలో చాలా కలెక్షన్స్ ఉంటాయి. ఇంకా ఈజీగా ఆల్మోస్ట్ ఒక 5,000 నుంచి 6,000 సెట్లు చేసి ఉంటామండి. గొట్టుమాలలు అయితే చాలా బ్యూటిఫుల్గా వస్తున్నాయి. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అంటే నచ్చుతుంది అంటే అది చూడంగానే ప్రతి ఒక్కరు మా వార్డ్రోబ్లో ఒక నెక్లెస్ ఉండాలి. ఇప్పుడు రూబీ నెక్లెస్లు ప్రతి ఒక్కరి దగ్గర 20 years ప్రతి ఇంట్లో ఉన్నాయి. అలా చూస్తే ఒక 10 లక్షల ఇళ్లలో 10 లక్షల నెక్లెస్లు ఉన్నట్టు మనం ఇంకా చాలా తక్కువనే చేసాము. 5,000 చేసాము. ఓకే. ఈ ఎనామిల్ నెక్లెస్ కూడా ఎంత ట్రెండీగా అయిపోయింది చూడండి. లేకపోతే ప్లెయిన్గా ఉంది, కనిపించదు. ఇది 10 years బ్యాక్ అప్పుడు ట్రెండ్.
ఇప్పుడు ట్రెండ్ కావాలి అంటే ఇట్లా చిన్న బీడ్స్ కొంచెం సెట్టింగ్ చేసుకునేసరికి అసలు ఇప్పుడు బీట్స్ లేకుండా ఏ నగ రావట్లేదండి, అదే బ్యూటీ. ఇంకా అండ్ నీతా అంబానీ గారు అయితే స్టోన్స్ లో అండ్ బీడ్స్ కి ప్రతి ఒక్కరికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అయిపోయినారు. ఆమె నగలను చూస్తే ప్రతి ఒక్కరు ఇన్స్పైర్ అయిపోతున్నారు. తనవి తెచ్చి చూపిస్తూ ఉంటారు చాలా సార్లు. అండ్ మన ఇండియన్ కల్చర్ అండ్ మన పాత రోజుల్లో మహారాజులు వేసుకునేటివి చూస్తే ఎంత అందంగా ఉన్నాయో. ఇప్పుడు అన్ని పెద్ద పెద్ద బ్రాండ్లు ఆ డిజైన్లు కాపీ చేస్తున్నారు. ఓకే, ఇన్స్పైర్ అయ్యి ఇంకా రీడిజైన్ అన్నమాట కొత్త వాటిని మనం ఆ ఇన్స్పిరేషన్ తీసుకొని చేస్తున్నారు. సో ఆర్ జ్యువెలర్స్ లో కూడా మనం ఎన్నో ఓల్డెన్ మోడల్స్ ని రీడిజైన్ చేస్తున్నాము. అదండి కలెక్షన్ అయితే. ఇంకా మనకి రెడీమేడ్స్ లో కూడా ఇలాంటి చాలా నగలు యాడ్ అయ్యాయి. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో ఈ నక్షి నగలు. ఇవన్నీ 60, 70, 30, 40 గ్రాముల నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఎంత అందంగా ఉందో చూడండి. చాలా లైట్ వెయిట్ ఇది 52 గ్రామ్స్. 52 గ్రామ్స్ మనకు చాలా హెవీగా కనిపిస్తుంది. ఇది కంపల్సరీ 70 గ్రామ్స్ వెయిట్ అండి. కానీ దాన్ని ఇంత లైట్ వెయిట్ లో తెచ్చినారు. మన కారిగర్స్ అంత స్పెషల్ ఉన్నారు. అండ్ ఎస్పెషలీ మనం నగలు కొన్నప్పుడు దానికి కమ్మలతో పాటు కొంటే బాగుంటది అని చెప్పి. ఇప్పుడు చూడండి ఈ కమ్మలు ఎంత బాగున్నాయో, 22 గ్రామ్స్ అంతే. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఈ లాంగ్ హారం కూడా 85 గ్రామ్స్ లో చాలా అందంగా ఉంది. ఒక 100+ దానిలాగా బాగుంది మ్యామ్. అండ్ కుందన్ కూడా వచ్చిందండి. కుందన్ వచ్చింది, త్రిబుల్ నక్షి వచ్చింది. ప్రతి డీటెయిల్ యూ కెన్ సీ హియర్. ఎంత చక్కగా ఉందో పీకాకు, కుందను అవన్నీ చాలా చక్కగా నాకు క్లారిటీ కూడా చాలా బాగా వచ్చింది. సో ఇలాంటి క్రియేటివ్ కలెక్షన్స్ చాలా ఉన్నాయండి. ప్లీజ్ డూ విజిట్ RR జ్యువెలర్స్ విత్ అపాయింట్మెంట్.